రాండి ఈరోజు మా ఇంట్లో ఏం చేసినానో స్పెషల్ చూపిస్తాను. వేడివేడిగా అన్నం, చేపల ఇగురు. నాకు ఈ చేపల ఇగురు అంటే చాలా ఇష్టం అండి. చేపల పులుసు ఫ్రై కన్నా కూడా చేపల ఇగురు అంటే ఇష్టంగా తింటాను. అందుకనే ఈరోజు చేపల ఇగురు చేశాను. ఇది ఎలా చేయాలో వీడియో మన ఛానల్లోనే పెడతానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అన్నం చూడండి కాలిపోతుంది, పొగలు వస్తున్నాయి అంటే వేడివేడిగా. మన తోటలో మునక్కాయలు నాన్ వెజ్ కాదండి, వెజ్ కూడా తినాలి కదా అప్పుడప్పుడు. అందుకే మునక్కాయలు కూడా ఫ్రై చేసేసాను. రెండు సూపర్గా ఉంటాయండి. మన తోటలో మునక్కాయలు అయితే చాలా పొడవుగా ఉంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి తిందాం. మీకు ఒక విషయం చెప్పాలండి. ఈరోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి మా బంధువుల దగ్గర నుంచి. అవతల వాళ్ళేమో కంగారుగా ఉన్నారు. ఏమైందని అడిగితే మీ అబ్బాయి ఉన్నాడా అత్త అన్నారు గారు. ఉన్నాడు, మాట్లాడమన్నాను. తనకు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్ వచ్చిందంట. మ్యాటర్ ఏంటంటే అందులో 3 crores అని ఉంది, అందుకనే అన్నారు. ఆ మెసేజ్ మా అబ్బాయి చదివి భయపడాల్సిన పని లేదు, ఇప్పటి వరకు 3 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు, మీరు కూడా చేయండి అని ఉంది అన్నాడు. చూసారా, ఇలాంటి మెసేజ్లు చూసి భయపడే కంటే ముందుగానే మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేయండి. ఇక ఉన్నది 4 రోజులే, భయపడకండి. మా పిల్లలిద్దరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారండి. వాళ్ళ నెంబర్లు ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీరు సేఫ్గా ఉండండి.